మీడియా ప్రింట్ మీడియాకు డిజిటల్ మీడియాకు కూడా మేమందరం కూడా ఈరోజు మాపై జరుగుతున్న అసమానతలు అనుకోండి వాటన్నిటికీ మీ సపోర్ట్ కూడా అవసరం మాకు. మేము ప్రతినిత్యం సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అంటూ ఈ సమాజంలో ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలి, ఒక మనుషులే కాదు పశువులు కానీ సమస్త ప్రకృతి కూడా సస్యశ్యామలంగా ఉండాలని నిత్యం భగవంతుని పూజించే కుటుంబాలు మావి. ఈరోజు మా మీద జరుగుతున్న దాడి సరే ఏదన్నా ఉదాహరణలు ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్లు బ్రాహ్మణులు అసమానతలు అన్నప్పుడు రోజు ఎక్కడో వింటుంటాం కానీ ఒక ఉదాహరణ కనిపిస్తే మీ ముందు మీ పత్రిక మీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఫలాని బ్రాహ్మడు ఈ అసమానతలను ప్రోత్సహించిండు అనండి, చట్టములే ఉన్నది. అసమానతలు ఒక చట్ట ప్రకారం నేరం. దాన్ని సాకుపెట్టి ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా బ్రాహ్మణుడు మేమే అసక్షితులం. ఈరోజు మా మీద జరుగుతున్న దాడికి మీరు గమనిస్తున్నారు, మేము చాలా మైనారిటీ వర్గం. ఈ మైనారిటీ వర్గాన్ని మాకు ఇంతవరకు కూడా మీరు చూడండి, నిజంగా రాజకీయ పార్టీలను చూస్తే మాకు నవ్వు వస్తుంది. అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు అయిపోయినాయి. అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు మా ఓటు బ్యాంకు లేదు కాబట్టి వాళ్ళను మేము రమ్మని అంటలేము, కానీ వాళ్ళని చూసి మేము నిజానికి కూడా వాళ్ళ అసక్షత ఉంది, వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మా మీద జరిగిన దాడులను కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సమాజం కానీ నిత్యం దేవాలయం మీద దాడులు, అర్చకుల మీద దాడులు, ఇవన్నీ కూడా సినిమాల్లో మమ్మల్ని అవహేళన చేయటం. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆ మధ్య ఒక అతను పాట పాడాడు, మేము వేసుకున్న షర్టు ఒక పూజారికి ఒక నిబంధన ఉంటుంది షర్ట్ వేసుకోకూడదని. ఆ నిబంధనను కూడా నువ్వెందుకు మేము షర్ట్ వేసుకున్న వాళ్ళకే అంటే మీరు అన్నందుకు ఏ విధంగా మేము అట్రాసిటీ అడుగుతున్నది మీరు అడిగారు కాబట్టి అట్రాసిటీ మాకు కావాలి. మేము ఏ బట్ట కట్టుకున్నా కష్టమే అయిపోయింది. నిజానికి గుళ్ళల్లో 5,000 10 మీరు ఇప్పుడు మీ కాలనీలలో దేవాలయాలు ఉండొచ్చు, ఒక అర్చకుని దగ్గర పోయి అడగండి, వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ఆ లోకల్లో ఉన్న యాజమాన్యం టెంపుల్ యాజమాన్యం 5,000 10,000 ఇస్తే ఒక 10,000 తోటి జీవనం గడుపుకుంటూ అంత దుర్భర జీవితాలను కూడా మేము అంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ కూడా నిత్యం దేవాలయంలో మీరు ఎక్కడ చూడండి, మీరు ఒకసారి దేవాలయానికి పోతే మొత్తం మీతో పాటు మీ కుటుంబం యావత్ సమాజం సస్యశ్యామలంగా ఉండాలి. 10,000లో జీవన విధానం సాగుద్దా? ఇప్పుడు ప్రభుత్వం కూడా చూడండి, మీరు ఇంత అడుగుతున్నారు, మీరు సబ్జెక్టును ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఏదైతే మీరు అన్ని కులాలు పూజారులుగా ఉన్నారా అంటున్నారు కదా, దేవాదాయ శాఖ ఎండోమెంట్ చట్ట ప్రకారం 26 కులాలు పూజారులుగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం 12,000 రూపాయలండి. ధూపదీప నైవేద్యం కింద 10,000 తోటి ఎక్కడ జరుగుతుందా? దీన్ని అడగడు. ఏ మందకృష్ణ మాదిగా అయితే ఇప్పుడు మా వాళ్ళు లేరు, 3,000 మంది 3,600 మంది పూజారులో మా వాళ్ళు 500 మంది ఉన్నారు. మిగిలినంతా 26 కుటుంబాలు ఉన్నాయి. ఆ 26 కుటుంబాలు మీరు ఒక మన జీవన విధానం 10-12 తోటి జీవనం కొనసాగిస్తారా? మరి వాళ్ళ జీవన విధానం గురించి మాట్లాడాలి. దేవాలయాలు మనకు ఒక జాతి నిర్మాణాలు. దేవాలయాలు అనేది మన దేశం సస్యశ్యామలం ఉండే భగవంతుడు అనేవానికి మనం అందరం గౌరవించుకోవాలి. మనం చిన్న ఏ కార్యక్రమాలు చేసినా ఫస్ట్ భగవంతుడిని మనం ఆశీర్వచనం తీసుకుంటాం. అలాంటి దేవాలయాల్లో బ్రాహ్మణులమే కావచ్చు, అన్ని కులాలం కావచ్చు, అందరం కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరి గురించి ఆలోచించండి, కానీ ఒక బ్రాహ్మణులనే టార్గెట్ చేయటం మరి ఏం ఆశించి చేస్తున్నాడా? దయచేసి ఆ దళితుల్లో ఉన్న హిందువులు కానీ దళితుల్లో ఉన్న ఏదైతే బీసీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏ రకంగా మందకృష్ణ మాది గారు ఎటు డైవర్ట్ తీసుకుపోతున్నాడు. ఈ బ్రాహ్మణులు మాదెంతండి 1% 2% కూడా లేము. మమ్మల్ని ఎందుకు బలి పశువులుగా చేస్తున్నా మాకే అర్థమవుతలేదు. కాబట్టి ఈ బలి పశువులు ఏ ఉద్దేశంతో చేస్తున్నా ఆయన సమాధానం చెప్పాలి. బ్రాహ్మణ వర్గం ఎంతో ఇందులో ఇంకొకటి అండి, ఈయన అసమానతలు మేము పూజారులుగా లేరా అంటున్నారు కదా. మా దాంట్లో నా పేరు రాఘవరావు, నేను పూజారిని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం పూజారులం కాదు. మా దాంట్లో కూడా 1% కూడా పూజారులు లేరు. ఏంటంటే ఆ పూజారులు వచ్చి 5-10 వేలతోటి జీవనాలు గడవవు. కాబట్టి మేము పూజారిగా చేయడానికి కూడా మేము ముందుకు పోలేకపోతున్నాం. ఇంకా మా మీద పడి ఇంకా మీరు అర్చకులు మీ హక్కా అంటే మేము ఏం చెప్తాం? మేము అందరినీ రమ్మంటున్నాం, ప్రభుత్వం కూడా అందరినీ నియమిస్తుంది. ఇందులో కొన్ని దేవాలయాలకు కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క ఉంది, అక్కడ మేము బ్రాహ్మణులు పోయి చేయలేమే. అక్కడ వాతావరణం, అక్కడ గిరిజనుల సాంప్రదాయం, ఆ దేవాలయంలో వాళ్ళే చేయాలి. నాగోబా టెంపుల్ ఉంది, గిరిజనులే చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయలేదు? మేము ఒకటి మా బ్రాహ్మణులో కూడా చిన్నజీఆర్ స్వామి ఒక్కరికే లేడండి. బ్రాహ్మణులో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు ఉన్నాయి. మధ్వాచార్యులను గౌరవించే వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యులు ఉన్నారు. మా దాంట్లో కూడా మేమేం బ్రాహ్మణులంతా ఎందుకు చేయరు? నా కాలనీ ఫర్ ఎగ్జాంపుల్ లేదు, నా కాలనీలో మైసమ్మ గుడి నేనే కట్టించిన మా కాలనీ నేను సెక్రటరీని, అల్మాజ్ కూడా అని మహేశ్వరం నియోజకవర్గంలో. నా గుళ్ళో దళితుడినే పూజారి పెట్టి నేను చేపిస్తున్నా. ఎల్లమ్మ గుళ్ళో బ్రాహ్మడు కూడా చేస్తున్నాడు, 2 పూజారులు. ఈయన హాఫ్ డే ఉంటాడు, ఆయన హాఫ్ డే. ఎప్పుడూ ఇది లేదండి. ఏదో ఒక వంక
ఏదో ఒక బ్రాహ్మణుల వంశం వచ్చినప్పుడు ఏదో రకంగా మనం ఎప్పుడో జరిగింది. ఎంతసేపటికి బ్రాహ్మణులు ఈ విధంగా అంటున్నారు తప్ప బ్రాహ్మణులలో కూడా జాతి నిర్మాణం కోసం, ఈ సమాజ నిర్మాణం కోసం ఎంతమంది గోపాలకృష్ణ గోఖలే కానీ, టంగుటూరి వీరేశం పంతులు గారు కానీ, వీళ్ళంతా ఎంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన బ్రాహ్మణ సమాజ నిర్మాణంలో వాళ్ళు ఆత్మ త్యాగాలు చేసి ఈ సమాజ నిర్మాణం కోసం కష్టపడి వచ్చిన వాళ్ళం. దయచేసి ఈ కులాల మీద మనం కొట్టుక చేస్తూ ఈ విధంగా ఈ రోజుల్లో కుల వివక్ష లేదు. మా స్నేహితులు దళితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం కలిసి సమాజంలో నిర్మిద్దాం. కొత్త ఎక్కడికో వెళ్ళిపోతుంటే ప్రపంచ దేశంలో ఏదో అత్యున్నత స్థాయికి పోతున్న ఈ సమయంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇంకా కులాల మధ్యన మనం ఇలాంటి కుంపట్లు పెట్టుకొని విడిపోవటం అనేది మీరందరూ ఆలోచన చేయాలి. దయచేసి మందకృష్ణమాది గారు ఇది ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనందరం ఇప్పుడు చూడండి, మేము కోరుతున్నాం 2%, 1%. అసలు మీరు నమ్మరు. మేమేదైనా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పల్లెల్లో మేము ఎవరం లేమండి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మాది ఒకటే ఇల్లు ఉండే, నేను హైదరాబాద్. మా మండలంలో మొత్తానికి ఎవరు లేరు బ్రాహ్మణులు. ఊళ్ళల్లో పూజారులంతా దళితులే, అన్ని రకాల. మా ఊరిలో ఒక విశ్వకర్మ పూజారి మా శివాలయంలో. అసలు పల్లెటూళ్ళలో ఎక్కడ లేరు దేవాలయాలు. ఏదన్నా ఉన్నారంటే జీవనాధారం కోసం, పిల్లలను చదివించుకోవడం కోసం, ఆర్థికంగా నిలబడడం కోసం వచ్చి హైదరాబాద్లో చేరినాం తప్ప మీరు హైదరాబాద్లో చూడండి దాదాపు మా బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ పల్లెల్లో మీరు ఎంత వెతికినా, మీరు మండలం అంతా వెతికినా ఒక కుటుంబం కూడా లేదు. ఎందుకంటే జీవనాధారం లేదు, అక్కడ బతికే మాకు అవకాశాలు లేవు. అన్నీ వదిలేసుకొని నగరంలో ఏదో పొట్ట చేతి పెట్టుకొని చేసేవాళ్ళం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఎంతోమంది దేవాలయాల కోసం. ఇంకోటి, ప్రైవేటు దేవాలయాల్లో బ్రాహ్మణుడే చేయాలని ఎక్కడ లేదు. ఏ కాలనీలో కానీ ఎక్కడ గుడి కట్టినా వాళ్ళ యాజమాన్యం, ఆ టెంపుల్ కమిటీ ఎవరిని పెట్టుకోవాలనేది వాళ్ళ ఇష్టం. అక్కడ కూడా మేమైతే డిమాండ్ చేయలేం కదా. ఆ టెంపుల్ కమిటీ దగ్గర పోయి అయ్యా మీ గుళ్ళో మా బ్రాహ్మణ్ణి పెట్టుకోమని అడుగుతామా? ఆ టెంపుల్ కమిటీ ఇష్టం. వాళ్ళు మేము మా బ్రాహ్మణ్ణి పెట్టుకోవాలని ఎక్కడ లేదు. దయచేసి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎండోమెంట్లో లేదు, కాలనీ దేవాలయాల్లో అది టెంపుల్ కమిటీలో ఇష్టం. ఇక మా డిమాండ్ ఎక్కడుంది? బ్రాహ్మణులు మేము మా గుత్తాధిపత్యం ఎక్కడుంది? కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మమ్మల్ని గురిపెట్టి మా మీద బాణం పెట్టి మరి ఇన్ని రోజులు పోరాడిన ఆ దళిత జాతికి అన్యాయం చేస్తున్నాడు. ఆ దళిత జాతిని మభ్యపెట్టడం కోసం దళితులంతా ఒకటి కావాలి. మన భారతీయ హిందూ దళితులు, హిందూ బీసీలు అందరూ ఒకటే ఈయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీడియా కూడా సహకరించాలి.